హాయ్ ఫ్రెండ్స్. నా పేరు సాకేత్. మీరు ఈ న్యూ ఇయర్ నుంచి ఏదో ఒక రిజల్యూషన్ పెట్టుకొని ఉండొచ్చు. జిమ్‌కెళ్ళడం గానీ, కెరియర్ సెట్ చేసుకోవడం గానీ, అలాగే మీ ఫ్రెండ్స్‌కి లేదంటే మీ గర్ల్ ఫ్రెండ్ కన్నా ప్రపోజ్ చేయడం గానీ, ఇలాంటి రిజల్యూషన్ పెట్టుకోవచ్చు మీరు. ఎస్పెషల్లీ మీరు లైఫ్ గురించి ఎక్కువగా పెట్టుకుంటారు. ఎందుకంటే ప్రతి న్యూ ఇయర్ ఒక ఇయర్ అయిపోయిందని ప్రతి ఒక్కరికి చెబుతుంటది. అలాగే మీకు కూడా ఈ ఇయర్‌లో ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటారు. మీ గోల్స్‌ని మీరు పెట్టుకొని ఉండొచ్చు, పెట్టుకోకపోవచ్చు. మీ గోల్స్‌ని ఎలా అచీవ్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి, అలాగే అచీవ్ చేస్తాను అనుకున్న వాళ్ళకి నాదొక చిన్న సజెషన్. ఎవరైతే గోల్స్ అచీవ్ చేయాలి అని అనుకుంటారో, ముందు మీ యొక్క గోల్స్‌ని ఒక పేపర్ మీదో, ఒక బుక్‌లోనో రాసుకోండి. మీరనుకున్న టైమ్ టేబుల్ అనుకోవచ్చు, వాటెవర్ ఇట్ ఈస్. అలా చేస్తూ ఉంటారు కాబట్టి, మీరు ప్రతిరోజు మీరనుకున్న పనిని చేయాలి అని అనుకుంటారు, చేయలేకపోతుంటారు. ఎందుకిలా అవుతుంది? నా లైఫే ఇంతేనా అన్న ఒక బాధలో ఉంటుంటారు. కానీ ఒక హోప్, ఎప్పుడో ఒకరోజు చేస్తాను అన్న హోప్. నేనేం చెప్తానంటే, ఎప్పుడో ఒకరోజు కాదు, ఇప్పుడే, ఈ రోజు నుంచే, ఈ టైం నుంచే మీరనుకున్న లైఫ్‌ని మీరు లీడ్ చేయాలి అని అనుకుంటే, మీరనుకున్న పనిని గానివ్వండి, ఏ పనైనా గానివ్వండి, ముందు ఆ పనిని చెయ్యండి. లైఫ్, టైం ఇవి ఎప్పుడూ ఆగయి. టైం అయితే ఇంకా అది వెళ్తూనే ఉంటది. మనకి ఏజ్ గూడా పెరుగుతుంది. మనం అనుకున్న పనులు కూడా కావాలి. మీరనుకున్న ఏ వర్క్ అయినా, ఏ పనైనా, ఏదైనా దానిని సాధించాలంటే మీకు ఒక సిస్టమాటిక్ టైమ్ టేబుల్ ఉండాలి. అదే ఇది 21 డేస్ ఛాలెంజ్. మీకిది అర్థం కాకపోవచ్చు, లేదంటే ఇది రొటీనేలే అని అనుకోవచ్చు. బట్ ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి లైఫ్ సీరియస్‌గా తీసుకోకపోతే నీకంటే చిన్నవాళ్ళు నీకంటే ఫాస్ట్‌గా ముందుకెళ్తారు. నువ్వు అక్కడే ఉండిపోతావు. సో, మీరనుకున్నది మీరు చెయ్యాలి అనంటే ఈ 21 డేస్ ఛాలెంజ్‌ని నాతో కలిసి యాక్సెప్ట్ చేద్దామని చెప్పండి. ఎందుకంటే మీ లైఫ్‌లో ప్రతిరోజు 24 అవర్స్ ఉంటది. 24 అవర్స్. అందులో 1 అవర్, ఒక గంట సేపు మీరనుకున్న పనిని మీరు చేయండి. ఏదైనా సరే, మీరు పెట్టుకున్న గోల్స్‌కు సంబంధించిన పని ఏదైనా సరే చేయండి. మీరు చేయవలసిన పనిని ఏదైనా పోస్ట్‌పోన్ చేయకండి. దాన్ని ఆపకండి. చెయ్యండి. ఎలా అంటే మీలో ఒక కొత్తదనాన్ని మీరు తీసుకురండి. అలా తీసుకొస్తేనే మీ లైఫ్ బాగుంటది. మీ లైఫ్ బాగుంటేనే మీకు నచ్చిన వాళ్ళు మీ దగ్గరుంటారు. అదెలా అంటే, ఇప్పుడందరూ అంటారు,
పైసలుంటేనే ప్రతి ఒక్కటి ఉంటుందని. కానీ పైసలతోటి కొనంది ఒకటే ఒకటి. నా లైఫ్‌కు నేను నేర్చుకున్నది అదొకటే. టైం. సమయం. అది డబ్బులు పెట్టి కొన్నా రాదు. సో, మీరు ఈ ఉన్న టైంని వేస్ట్ చెయ్యకండి. మీరు ఈ ఉన్న టైంని వేస్ట్ చేశారో ఒక 10 ఏళ్ల తర్వాత మీరు రియలైజ్ అయ్యి మీరనుకున్న వాటిని ఫుల్‌ఫిల్ చేయడంలో నా తప్పే ఉందిరా అని మీరనుకుంటే అంతకు మించిన నరకం ఇంకొకటి మీకుండది. బతికుండంగానే చచ్చిపోదామనిపిస్తది మీకు. సో, ఈ ఫోన్‌లో ఈ ఇన్‌స్టాగ్రామ్ చూడటము, ఈ ఫేస్‌బుక్‌లు చూడటము ఇవన్నీ వేస్ట్. మీరనుకుంటున్న పనిని ఏదో ఒకటి చెయ్యండి. అలాగే నేనేదో చెప్తున్నాను అని అనుకోకుండా మీ లైఫ్‌ని మీరొకసారి చూసుకోండి ఫ్రెండ్స్. చూడండి మీ లైఫ్‌ని. ఎలా ఉంది? డబ్బులున్నాయా? అసలు నీ జేబులో డబ్బులున్నాయా? నీ జేబులో డబ్బులుండయి గానీ నీ ఫోన్‌లో రీచార్జ్ ఉంటది. 1.5 జీబీ నెట్ ఉంటది. ప్రతిరోజు అది చూసిన వీడియోలు చూస్తూ అందులో ఆ ఇన్‌స్టాగ్రామ్‌లో ఏముంటదో నాకు తెలీదు గానీ, ఒక్క విధంగా రీల్స్ అంటూ అవి చూడటం తప్ప, నువ్వు అనుకున్న ఏ విషయంలోనూ నువ్వు సాటిస్ఫైయింగ్‌గా ఉండలేవు. అది నీ ఒక్కడి వల్లనే. నీ వల్లనే. నీతోటి నీకే ప్రాబ్లమ్. అలాంటప్పుడు నీకు నువ్వే నచ్చవు. లైఫ్‌లో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. లైఫ్ అనేది మనకు నచ్చినట్టు ఉండాలంటే దానికి నచ్చినట్టు మనం కష్టపడాలి. మన కష్టము ఎంతైతే ఉంటదో మనకంత రిటర్న్ ఇస్తది లైఫ్. ఏదైనా సరే మీరు ఏ పని చేస్తున్నా సరే, ఎలా ఉన్నా సరే. నా అనుభవాలు చెప్తే మీ గుండె పగిలిపోతది. ఈ 21 రోజులు ఛాలెంజ్‌లో నాకు జరిగిన ప్రతి అవమానాన్ని మీతో షేర్ చేసుకుంటా. మీకు ఇలాంటివే జరిగాయా? మీ లైఫ్ మారలేదా? మార్చడానికి గూడా మీరు ట్రై జేయలేరా? మీ లైఫ్‌ని మీరు గూడా మార్చుకోలేరా? ఎవడో ఒకడొచ్చి మార్చేదాకా మీరు మార్చుకోలేరా? ఇలాంటిదంతా గూడా నా లైఫ్‌లో ఉంది. మీ లైఫ్‌లో ఉంది. మీరు కూడా కష్టపడాలి. ఏదో ఒకటి చేయాలని అనుకుంటారుగా. మీ అనుకున్నదే మీరేది చేయాలనుకుంటారో అది చేయండి. మీకు నచ్చింది చేయండి. మీకు నచ్చినట్టు ఉండండి. మీరనుకున్నదే చేయండి. ఎవ్వడు ఏది చెప్పినా చేయకండి. మీరనుకున్నదే చేయండి. అందులో మీకు లాభముందా? మీరు చేసే పనిలో మీకు లాభముందా? మీకేమైనా ఈ పనిలో చేస్తుంటే లాభమొస్తుందా? బతకడానికి ఉపయోగపడుతుందా ఆ పని? అనేది ఈ 2 థింగ్స్ మీరు గుర్తుపెట్టుకొని ఏ పనైనా చేయండి. ఎందుకు రాదు? సక్సెస్ అనేది ఎందుకు రాదు? వస్తది. కానీ టైం పడతది. టైం పడతది మై ఫ్రెండ్. టైం పడతది. సో, నువ్వనుకున్న దాని గురించి నువ్వు చెయ్యాలి అంటే నువ్వు కష్టపడాలి. కష్టపడు ఫ్రెండ్. కష్టపడితే వస్తదే అన్నీ. ఒక్కసారి అమ్మానాన్నల్ని చూడు. నీ మీద ఎన్నో హోప్స్ పెట్టుకుంటారు. నువ్వే వాళ్ళ జీవితం అనుకుంటారు. కానీ నువ్వు వాళ్ళకి మాత్రం భారం కావద్దు. వాళ్ళ మీదనే నువ్వు తిని తిరగొద్దు. నీకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకో. అలా క్రియేట్ చేసుకుంటేనే నువ్వు ఈ 21st సెంచరీలో బతకడానికి అలాగే నీకంటూ నువ్వు ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటేనే బతుకుతావు. లేదంటే ఈ ర్యాట్ రేసింగ్‌లో నువ్వు కూడా ఒకడిలా ఉంటావు.
ఏదైతే అనుకున్నావో ఆ పని చెయ్యు. 21 డేస్ ఛాలెంజ్ పెట్టుకో. ప్రతిరోజు ఒక గంట సేపు నీ పనిలో నువ్వు పని చెయ్యి. నాతో మీరు ఓకే అనని ఈ ఛాలెంజ్‌ని యాక్సెప్ట్ చేయండి. అలాగే నేను చెప్పే ప్రతి మాటను మీరు ఫాలో అవ్వండి. ఫాలో అవ్వాలి అని అనట్లేదు. నా మాటలు మీకు నచ్చితే ఫాలో అవ్వండి. అంతే. కానీ లైఫ్‌లో మాత్రం సక్సెస్ అవ్వాలి ఫ్రెండ్స్ మనం. కలిసి ఇద్దరం సక్సెస్ అవుదాం. అలాగే మన యూట్యూబ్ ఛానల్ 'పచ్చి నిజాలు' అనే ఛానల్‌ని మీరు చూడండి. డైలీ వీడియోస్ పెడతాను. ఫాలో అవ్వండి.